హలో అండి, నేను మళ్ళీ మా పిల్లల కోసం కప్ కేక్ చేశాను. కానీ ఈసారి మాత్రం ఎగ్స్ యూజ్ చేయకుండా ఓన్లీ బనానా ఇంకా మిల్క్తో చేశాను కప్ కేక్స్. కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ కోసం కోకో పౌడర్ ఇంకా చాకో చిప్స్ కూడా వాడాను. ఎలా చేశానో చూపిస్తాను. మేము కేక్ చేస్తాము, నువ్వు జస్ట్ వీడియో తీయంటే సరేరా మీరు చేయండి, నేను వీడియో తీస్తానని చెప్పి నేను పక్క నుండి వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళతోనే చేయించాను ఈ కేక్. బనానా కొంచెం గట్టిగా ఉంటే కొంచెం బలం పెట్టి బాగా దాన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. బాగా పండిన బనానా అయితే తొందరగానే స్మాష్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో 50 గ్రామ్స్ బటర్ వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ బనానా స్వీట్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ కప్ బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేస్తున్నారు. మమ్మీ నన్ను కూడా వీడియో తీయని చెప్పి చూపెట్టమని చెప్పి అడిగింది, అందుకే చూపిస్తున్నాను. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం ఒక పావు కప్ అంతా మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఒక కప్పు అంటే 150 గ్రామ్స్ వరకు గోధుమ పిండి తీసుకొని ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇంకా పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా జల్లించుకోవాలి. లాస్ట్ జల్లించేటప్పుడు 2 స్పూన్లు కోకో పౌడర్ వేసి జల్లించేసి తీసుకున్నాను. మిక్చర్లోకి ఇప్పుడు ఆ పిండిని కొంచెం కొంచెం వేస్తూ బాగా కలుపుకోవాలి. పిండి వేసినప్పుడు చాలా టైట్గా ఉంటుంది. కానీ మనము పాలు ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా, చల్లార్చేసిన పాలు, దాన్ని కూడా కొంచెం కొంచెం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే నేను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. పాలు వేసిన తర్వాత అనిపిస్తే ఇంకొక పావు కప్పు పాలు వేసుకుంటూ దాన్ని కేక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ మౌల్డ్స్ తీసుకొని దాంట్లో కప్ కేక్ లైనర్ పెట్టేసి నేను ఒక స్పూన్ తోటి అన్ని సేమ్ ఈక్వల్ క్వాంటిటీ అన్ని ఒకటేలాగా వచ్చేలాగా ఒక్కొక్క స్కూప్ వేసుకున్నాను. ఇందులో వాళ్ళు అసలైన టైం వచ్చింది. దీని మీద వాళ్ళు చాకో చిప్స్ వేసి బాగా డెకరేషన్ చేయాలని అన్ని ఉన్న చాకో చిప్స్ అన్ని దాని మీద కొంచెం కొంచెం అలా డెకరేషన్ చేశారు. అంతే అండి. ముందుగా మనము 160 degreesకి ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఓవెన్లో అన్ని పెట్టేసి 22 minutesకి బేక్ చేసుకుంటే కేక్స్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడి తిన్నారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే బాయ్.